జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమని ఉన్నది? జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది? ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా? అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. సీతక్క గారు, మీరంటే మాకు గౌరవం ఉన్నది, కానీ మీ భాషలో మేము అలా సమాధానం ఇవ్వలేము. మా విద్య కానివ్వండి, మా సంస్కారం కానివ్వండి, మా పార్టీ పెద్దలు కానివ్వండి, అలాంటి లాంగ్వేజ్ మేము యాక్సెప్ట్ చెయ్యం. సో మేము అనేది ఏంటంటే, విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? ఇగోండి, మేము ఈ అడిగిన క్వశ్చన్స్ వల్ల వాళ్ళు కేసు వేయడం జరిగింది. నిన్న మీకు అందరికి కూడా వచ్చింది ఆ కాపీ. ఇంకా విచిత్రం ఏంటంటే, విచారణ అడిగినందుకు పెద్దలు కేసీఆర్ గారిని లీగల్ నోటీస్, వారికి లీగల్ నోటీసులు మేము ట్వీట్లు వేసినందుకు, మేము వీటి మీద ట్వీట్ వేసినందుకు, ఈ ఆధారాలన్నీ బయట పెట్టినందుకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనంట, ఈ అన్ని పోస్టులు డిలీట్ చేయాలనంట. మరి ఈ పోస్టులు మీరేసినందుకు, ఇగోండి ఇది నిన్న వాళ్ళు ఫైల్ చేసిన కేసు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కంప్లైనెంట్ కూడా వారి పేషీలో పనిచేసి ప్రజాభవన్ అక్కడి నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేయించారు సీతక్క గారు తరఫు నుంచి. మేము అనేది ఏంటంటే, ఇదే కేసు అదేదో సిబిఐ దగ్గర పెట్టండి. తప్పుంటే సిబిఐ ఇందులో మీరు ఆరోపణ తప్పుంది అని అన్నప్పుడు మేము అప్పుడు సిబిఐ చెప్పేస్తే అప్పుడు క్షమాపణ చెప్తాం కదా, అది తేలుస్తుంది మొత్తం. లేదు నిజంగానే ఇలా తప్పుంటే మన రాష్ట్రానికి ఆ 30 కోట్లు బచాయిస్తుంది కదా. ఇదే 30 కోట్లతోనే అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ జీతాలు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ వెల్ఫేర్ కోసమో, లేదు చాలామంది ఓవర్సీస్ ఫెలోషిప్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఓవర్సీస్ ఫెలోషిప్ మాకు బకాయిలు ఉన్నాయంటే ఇదే 30 కోట్లు వాటికి లాభం అవుతాయి కదా. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసు వేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మాకున్న సమాచారం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు, అది సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి, అయిపోతుంది. విచారణ చేస్తే తేలిపోతుంది కదా, మాది తప్పుందా మీది తప్పుందా, మా ఆరోపణల్లో తప్పుందా అని. అది కాకుండా దీంట్లో కేసీఆర్ గారిని లాగడం ఎందుకు? మా మీద కూడా విచారణలు చేస్తున్నారు కదా మీరు. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన వదిలేసి ఎంతసేపు కేసులే. మేము నిరంతరాయ 24 గంటల నాణ్యత గల విద్యుత్ ఇస్తే దాని మీద విచారణ. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి విద్యుత్ అగ్రిమెంట్ అయితే దాని మీద విచారణ అని పెట్టిర్రు. అయినా పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు కదా. సీతక్క గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్ గారు, తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు గప్చుప్ ఒక్క మాట మాట్లాడకుండా మీరు విచారణల పేరు మీద పిలిచినా వచ్చిండ్రు. ఒకవైపు ఎన్నికలు, మున్సిపాలిటీల ఎన్నికలు, ఇంకోవైపు రాష్ట్ర అధ్యక్షునిగా బీఫామ్లు
సంతకాలు పెడుతున్నారు. మీరేం చేసిర్రు? పార్టీ మొత్తం డైవర్ట్ కావాలని హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద విచారణ నోటీసులను ఇచ్చిర్రు బ్యాక్ టు బ్యాక్. ఒక్క మాట మాట్లాడలే కదా సీతక్క గారు. హరీష్ గారు వచ్చిండ్రు, కేటీఆర్ గారు వచ్చిండ్రు, కేసీఆర్ గారు వచ్చిండ్రు. వాళ్ళు మీలాగా చెప్పుతోని కొడతాం, మీరు కాళేశ్వరం విచారణ చేసిన, ఫోన్ ట్యాపింగ్ అన్నా, ఫార్ములా ఈలో అయితే ఏసీబీ మొదటిసారి, ఏసీబీ రెండోసారి, ఏసీబీ మూడోసారి, ఏసీబీ నాలుగోసారి, ఈడీ రకరకాలు, గవర్నర్ గారి దగ్గరికి పోయినా ఏనాడు కేటీఆర్ గారు చెప్పుతో కొడతా అని అనలే కదా సీతక్క గారు. మేము అడుగుతున్నది మొబైల్ ఫోన్ గురించి, మీరు అంటున్నది చెప్పుతో కొడతా అని. ఈ మొబైల్ ఫోన్ గురించి చెప్పండి సీతక్క గారు. ఇది మీరు చేస్తున్న మోడల్. ఇది చెప్పు ఎందుకు ఇది అప్రజాస్వామికం? ఇవాళ ప్రజాస్వామికం ఏంటిదంటే మీరు ఇస్తున్న ఈ మొబైల్ ఫోన్ గురించి మాకు సమాధానం చెప్పండి. ఇలా అబద్ధాలు మాయగావు. మేము ఇన్ని ఆధారాలు పెట్టుకొని మీ ముందు పెడుతున్నాం కదా, మీరు మాట్లాడినయే. మీరేం చేస్తున్నారు చెప్పాలా? మాకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సోషల్ మీడియా, ఇలా మా సోషల్ మీడియా మీద కేసీఆర్ గారిని లింక్ పెట్టి అవన్నీ వాళ్ళ పెట్టి ఇగోండి వీళ్ళ సోషల్ మీడియాలో ఆరోపణలు వేస్తున్నారు అని అంటున్నారు కదా. మరి దుష్ప్రచారం చేస్తున్న ఈ మీ ఎమ్మెల్యేలు, మీ యొక్క మొత్తం సోషల్ మీడియా విభాగానికి ఎవరికి ఇమ్మంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావాలా నోటీసులు, లేకుంటే ఏఐసిసి పెద్దలు ఖర్గే గారును, ఇక రాహుల్ గాంధీ గారును వాళ్ళను గుంజాలా మనం ఇంట్లో? రాజ్ ఠాకూర్ గారు ఈ ఫోటోలో ఏమని పెట్టారు తెలుసా? 5G మొబైల్ ఫోన్స్ ఇస్తున్నామని పెట్టారు. ఇస్తున్నది 4G మొబైల్ ఫోన్లు, అవుట్డేటెడ్ మొబైల్ ఫోన్లు, 6,000 బల్క్లో దొరికే 6,000 రూపాయల మొబైల్ ఫోన్లు, డొక్కు మొబైల్ ఫోన్లు. కానీ ప్రచారం చేసుకుంటున్నది 5G మొబైల్ ఫోన్లు. ఇది చూడండి, డిలీట్ చేయగల ఎవరన్నా ఇమీడియట్గా దయచేసి స్క్రీన్ షాట్లు తీసుకోండి. మేము కూడా తీసుకున్నాం. ఇది కరెక్టా? ఈ పద్ధతి కరెక్టా? మోసం కాదా ఇది? దీన్ని అడగొద్దా మేము? ఇది అడిగితే చెప్పుతో కొడతామని అంటారా? ఒక్క ఎమ్మెల్యే కాదు. ఇగోండి ఐఎన్సి తెలంగాణ అప్డేట్స్ వాళ్ళు పెట్టింది. ఇందులో కూడా ఖమ్మం జిల్లాలో 5G మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. తప్పు కాదా ఇది? ఇగోండి ఇంకొక ఎమ్మెల్యే మెగారెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే, ఏమని 5G స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నాం ఫోటోలు పెట్టుకొని. నాకు తెలిసి వీరు కలెక్టరో ఎవరో అధికారు ఉన్నారు అందులో ఫోటోలో ఎమ్మెల్యే గారితో పాటు. ఇస్తున్నది ఒకటి, ప్రచారం చేసుకుంటున్నది ఇంకొకటి. కానీ మా మీదికే దబాయింపులు, చెప్పుతో కొడతాం, కేసులు వేస్తాం, కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. దీనికి ఎవరు చెప్పాలి? మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ కట్టి 38,310 అంగన్వాడీ టీచర్లకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళకు మీరు మోసం చేస్తున్నారు. ఇస్తున్నది 4G ఫోన్లు. ఇంకా పెద్ద మోసం ఏంటిది తెలుసా? ఈ ఫోటో ఉన్నది చూడండి, కాంగ్రెస్ హ్యాండిల్స్ పెట్టుకుంటున్నది. ఇందులో ఫోన్లు 5G ఫోన్లే, కరెక్టే. కానీ ఈ ఫోటో తెలంగాణ ఫోటో కాదు, ఆంధ్రప్రదేశ్ ఫోటో. ఇగోండి 2025లో హిందూ పేపర్లో ఇక్కడ విజయవాడ ఎడిషన్లో వచ్చిన ఫోటో ఇది. అక్కడ స్మార్ట్ ఫోన్స్ 58,000 స్మార్ట్ ఫోన్స్ అంగన్వాడీ టీచర్లకు అక్కడ 5G ఫోన్స్ అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసేది. ఆ ఫోటోను ఇగోండి సీతక్క గారి ఫోటో, రేవంత్ రెడ్డి గారి ఫోటో పైన పెట్టేసి 5G ఫోన్లు ఇస్తున్నాము అని ప్రచారం. ఏం చేయమంటారు మిమ్మల్ని? ఎవరు విచారణ చేయాలి మమ్మల్ని? సరే, అంగన్వాడీ టీచర్ల కోసము, తెలంగాణ ప్రజల కోసం మీరు మా మీద కేసులు వేస్తున్నారు, మా సోషల్ మీడియా వాళ్ళను చెప్పుతో కొడతా అంటున్నారు. పోలీస్ దెబ్బలు కూడా పడుతున్నాయి మా వాళ్లకు. మేము మీరు చెప్పుతో కొడతా అంటే కూడా సిద్ధం, కానీ నిజం బయటికి రావాలి కదా. కనీసం మీ మీద సిబిఐ విచారణ జరగొద్దా? మేమేం చేసినాం? ఇంకొకటి అసలు లేటెస్ట్ కూడా కనుక్కుందాం. ఈ గ్యాలక్సీ A06 కాదు, దానికంటే ఇంకొక పైన మోడల్ A07, దానికంటే ఇంకొక అప్గ్రేడెడ్ మోడల్, లేటెస్ట్ మార్చ్ 2026 మ్యానుఫ్యాక్చర్డ్ కూడా ఈ బాక్స్ మీద ఉన్నది. దాని యొక్క రసీదు సెల్బే కంపెనీ నుంచి కొనుగోలు చేసినాం. పేరుతో సహా చెప్తున్నా, సెల్బే కంపెనీ నుంచి కొనుగోలు చేసినాం. దీనిది కూడా వితౌట్ జిఎస్టీ 7,200 రూపాయలు, విత్ జిఎస్టీ 8,400 రూపాయలు. A07, A06 కంటే ఇంకొక అప్డేటెడ్ మోడల్, అది కూడా 8,000 రూపాయలే. మళ్ళా బల్క్లో కొంటే మళ్ళా తక్కువకు వస్తాయి.
ఇలా మేము అడుగుతున్న దానికి ఇక్కడ తూతూ మేమేలొద్దు, ఇక మీరు ఆ భాష మాట్లాడి. ఇంకొకటి ఏంటంటే సీతక్క గారు ఇంకొకటి ఏమన్నారు, అసలు నాకు సంబంధమే లేదు, నాకు సంబంధం ఏంది, నా శాఖకు సంబంధం ఏంది అని వారు అన్నారు. అంటే తప్పించుకోవడానికి దీన్ని టీజీటీఎస్ఓ లేకుంటే శ్రీధర్ బాబు గారి శాఖకో ఇంకెవరికన్నా నెట్టేద్దాము అనేసి నాకు సంబంధం లేదు, అసలు ఆ కాంట్రాక్ట్కే నాకు సంబంధం లేదు అని అంటే అంగన్వాడీ టీచర్ల సంఖ్య టీజీటీఎస్కి తెలుస్తుందా? 38,310 శాఖ. ఇగోండి, కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. అంగన్వాడీ టీచర్లకు సంఖ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్స్, పోషణ్ అభియాన్, బ్లాక్ కోఆర్డినేటర్స్, బఫర్ స్టాక్ మొత్తం లెక్క, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఎంత కావాలనో ఎన్ని కావాలనో కానివ్వండి నిర్ణయించింది, ఆ కాంట్రాక్టుకు మొత్తం రూపకల్పన చేసింది సీతక్క గారి యొక్క శాఖ. దీని మీద విచారణ జరగాల వద్దా? ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ ఇవాళ వాళ్ళు ఇది పోషణ్ అభియాన్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ అడిగి గతంలో దీని విలువ తక్కువ ఉండే, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిర్ణయం తీసుకొని స్మృతి ఇరానీ గారు ఈ ధరను పెంచారు, 11,800కు పెంచారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5G, మన దగ్గర 4G. నిన్న మంత్రి గారి కార్యాలయం వాళ్ళ డిఫెన్స్ ఏంటిది అని అంటే ఇంకా ఊర్లలో టవర్లు రాలేదు, 4G రాలేదు, ఇది అందుకే 4Gయే కరెక్ట్ అని. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ఇంకా 5G ఫోన్లలో 4G రాదా? 5G ఫోన్లు ఇస్తే 4G రాదా? ఆటోమేటిక్గా 4Gకి వెళ్తుంది కదా. 5G కూడా వస్తుంది ఫెసిలిటీ, 4G కూడా వస్తుంది. మేము అడుగుతున్న సింగిల్ ప్రశ్న ఏంటంటే అదే ధరకు మీరు 5G ఫోన్లు ఇవ్వచ్చు, కానీ మీరు ఇచ్చింది 4G ఫోన్లు. ఎందుకు? ఆ యొక్క కమిషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి, ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి. మేము అందుకే స్పెసిఫిక్గా సిబిఐ ఎందుకు అంటున్నామంటే ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి, దాని యొక్క ప్రెరోగేటివ్ ఆ జ్యూరిస్డిక్షన్ సిబిఐకి ఉంటుంది కాబట్టి సింపుల్గా మేము క్షమాపణనా లేకుంటే మమ్మల్ని చెప్పుతో కొట్టుడా లేకపోతే కేసీఆర్ గారు క్షమాపణనా ఇవన్నీ కాదు. సీతక్క గారు క్లీన్ అండ్ క్లియర్గా వారి దగ్గరికి ఎవరు వచ్చిండ్రో, ఎవరి కాంట్రాక్ట్ తెచ్చిర్రో, ఎవరికి ఎన్ని ముడుపులు అందినాయో దీని మీద తేట తెల్లం కావాలంటే ఇవాళ సిబిఐ దగ్గరకు పోవాలి. ఎందుకంటే రేపటి దినము అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ ఇంటింటికి పోతారు ఈ డొక్కు ఫోన్లను పట్టుకొని. ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ అది చేయాలి ఆ సిస్టమ్, ఇందులో యాప్స్ ఉంటాయి, ఇది 64 GB, ఇక మళ్ళీ స్లో డౌన్ అవ్వడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవాళ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ అంగన్వాడీ టీచర్స్ యొక్క హక్కు, వాళ్ళకి ఎంతైతే ఈ అమౌంట్ ఫిక్స్ చేసిర్రో అందులో 5G ఫోన్స్ వస్తాయి కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీని మీద అల్టిమేట్గా క్లారిటీ ఇచ్చే బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ కాకుండా ఎదురుదాడి చేస్తున్నది. 4G రాలేదు, ఇంకా 5G ఇంకా ఊర్లలో రాలేదు, 4G ఉన్నది అనేది అవాస్తవం. మీరు 5G అని మీ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ గ్రౌండ్ మీద ఇచ్చే ఫోన్లు 4G, అది కూడా అవాస్తవ ప్రచారం. మళ్ళా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే చెప్పుతో కొడతాం, లేకుంటే కేసులు వేస్తాం, లేకపోతే నోటీసులు పంపిస్తాం మా పార్టీ అధ్యక్షులు. అసలు కేసీఆర్ గారికి ఇందులో ఏం సంబంధం అండి? సో ఈ విషయాల మీద క్లారిటీ రావాలంటే సీతక్క గారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం సింపుల్గా చూసినాం, మనం బట్టి విక్రమార్క గారు ఎపిసోడ్ చూసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎపిసోడ్ చూసినాం. ఎఫ్ఐఆర్లు అయితే ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తారు. ముర్తుజా రిజ్వీ గారు ఎపిసోడ్ చూసినాం, జూపల్లి కృష్ణారావు గారు ఎపిసోడ్లో ముర్తుజా రిజ్వీ గారు చూసినాం ఏమైందో, వాలంటరీ రిటైర్మెంట్. ముఖ్యమంత్రి గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారే చెప్తూ ఉంటారు RR ట్యాక్స్ నడుస్తుంది అని. ఏమి విచారణలు కాకుండా ఉండాలన్నా ఈ రాష్ట్రంలో? ఏమన్నా అంటే అప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, ఇంట్లో చేసిర్రు, అందులో చేసిర్రు, ఇదే తప్పించుకోవడం. కానీ వాటిని మేము ఎదుర్కొంటున్నాం కదా. మీరు మమ్మల్ని ABC, CBI, FBI, ED, IT ప్రపంచంలో ఉన్న అన్ని మీద మా మీదికి వదిలినా కూడా మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాటిని గౌరవిస్తూ మేము వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మీరు
లేదు కేసులు వేస్తాం అని బెదిరించడం కరెక్ట్ కాదు. సీతక్క గారు ఇందులో ట్రాన్స్పరెన్సీ నిష్పాక్షికంగా ఇందులో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. ఇది కుంభకోణాల ప్రభుత్వం. వచ్చినప్పటి నుంచి కుంభకోణాలు. ప్రతి రాష్ట్రంలో ఇవాళ ఎన్నికలు, కేరళ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ పైసలు ఉన్నాయి. అదే పనిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విచారణ సిబిఐతో జరగాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం.